ఇప్పుడు మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీలో విలీనం చేయడం దీనికి బీజేపీ స్వాగతిస్తుందా వ్యతిరేకిస్తుందా? ఇట్స్ ఓకే, వాళ్ళు నిర్ణయం తీసేసుకున్నారు, 3 చేయాలనుకున్నారు, చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి ఆ 3 ఎట్లా డివైడ్ అయితే చూడాలి. అన్నీ గెలిచే అవకాశాలు ఉంటాయి ఇక్కడ. చెప్తున్నాను అదే, ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అది ఆ 3 ముక్కల్లో ఒక ముక్క ఎంఐఎంకు దారాదత్తం చేసింది, అది మీకు మైనస్ అవ్వబోతుంది. అది ఏ రకంగా బైఫర్కేషన్ ఉంటుంది దాన్ని బట్టి చెప్తా. 2 గెలవగలుగుతామా, 3 గెలవగలుగుతామా? గెలవగలుగుతాము, గెలిచే ప్రక్రియ చేసుకోవాలి. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం సరిగ్గా అసలు బీజేపీనే ఈ రాష్ట్రానికి పట్టిన శని అని కేసీఆర్ అన్నారు. కావాలని అంటే అక్కడ అలయన్స్లో ఉంది కాబట్టి టీడీపీకి, చంద్రబాబు నాయుడికి ఫేవర్ చేస్తున్నారు, తెలంగాణకు సవతి ప్రేమ చూపిస్తున్నారు మోడీ అని. ఇవాళటి వరకు ఈ కేసీఆర్ అనే దుర్మార్గుడు ఆ కాళేశ్వరంది ఇవాళటి వరకు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చింది లేదు. ఇచ్చిన దాంట్లో ఆయన ఇక్కడ ఇంప్లిమెంట్ చేసింది వేరు. ఈయన ఇవ్వాల్సిన డీటెయిల్సే కేంద్రానికి ఇవ్వలేదు. 10 సంవత్సరాలు ఇవ్వలేదు. ఆల్రెడీ 7-8 అనుమతులు ఇచ్చేసింది కదా కేంద్రం. మరి వీలైనంత ఇచ్చింది. సారీ, నేను దీనికి నేషనల్ ప్రాజెక్ట్గా తీసుకోమన్నాను కదా, దానికి కావాల్సిన ప్రాజెక్ట్సే రిపోర్ట్సే ఇవ్వలేదు. అనుమతులు ఇవ్వకంటే ముందే పనులు స్టార్ట్ చేసుకున్నారు. ఇప్పుడు 2014 తర్వాత ప్రయారిటీ ఆఫ్ ది గవర్నమెంట్స్ డబ్బు సంపాదన అయిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు యువర్ సీనియర్ జర్నలిస్ట్ యువర్ సెల్ఫ్, మేజరు, మీడియము, మైనర్ ఇరిగేషన్ ఉంటుండే. ఎక్కడ పోయినాయండి? ఎక్కడ అని కలిపేసినారు. ఈయన కాళేశ్వరం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినోడు ఒక కిలోమీటర్ కెనాల్ తోలే. కానీ 1,00,000 ఎకరాల ఆయకట్టుకి నీరు అందించే పెద్ద ప్రాజెక్ట్. 1000 ఎకరాలు పెంచింది పెట్టండి. మీకు కెనాల్ సిస్టమ్ లేకుండా నీళ్ళు వాడతాయా? టనల్ దోవుడు, ఎత్తిపోసుడు. మా దగ్గర ఎస్ఆర్ఎస్పి కెనాల్ వాడుతుంది. మా దగ్గర బాల్కొండ నుంచి అటు నుంచి మొదలై ఇట్లా నిజామాబాద్ జిల్లా అంతా అటు మళ్ళా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పోతూ ఉంటుంది. అట్లా కొరుట్ల, జగిత్యాల మీదుగా పోతూ ఉంటుంది ఫ్లడ్ ఫ్లో కెనాల్. అటువంటి కెనాల్ సిస్టమ్స్ ఎన్ని ఉన్నాయి, కట్టినవి కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు. నిజామాబాద్ రండి, ఒక 1500 ఎంత ఉంటే మా ఊరవతల అది కట్టిండు. అవి పాతగా అయిపోయినాయి, అద్దాలు పగిలిపోయినాయి, వైర్లు, స్విచ్ బోర్డులు అన్నీ ఎత్తుకపోయినారు. సాయంత్రం వస్తే మందు బాటలు పెట్టుకొని కూర్చొని పాతగా అయిపోయినాయి. గోడల నుంచి చెట్లు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ కూడా వాటిని ఏమి వాడుకోలేదు. కాంగ్రెస్ వాడుకునే పరిస్థితి కూడా లేదు. అట్లా తయారైనాయి. ఇప్పుడు మీరు నిజామాబాద్ వస్తుంటేనే, నిజామాబాద్ లోపల టౌన్లోకి వచ్చి చూపించడం ఎందుకు, నిజామాబాద్ వస్తుంటేనే హైవే నుంచి లెఫ్ట్కి కనబడుతుంది కామారెడ్డి దగ్గర. ఎప్పుడు నీళ్ళలో మునిగి ఉంటుంది చెరువులో.